ఓం గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, 18 రోజుల నుంచి మనం భగవద్గీతలో సంబంధించినటువంటి మాహాత్మ్య కథలు అవన్నీ కూడా పద్మపురాణంలో ఉన్నటువంటివి చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున మోక్ష సన్యాస యోగం సంబంధించినటువంటి కథ చెప్పుకొని 29 శ్లోకాల వరకు ఉన్నటువంటి భాగాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక ఈ 18వ అధ్యాయంలో మిగిలినటువంటి శ్లోకాలని ఈ రెండో భాగంలో మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 30వ శ్లోకం పరమాత్మ చెప్తున్నాడు, ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ. అర్జున, ఏ బుద్ధి కర్మ మోక్ష మార్గాలని, కార్యాలను, బంధ మోక్షాలను చక్కగా గ్రహించగలుగుతున్నాడో అటువంటి వాడి యొక్క బుద్ధి సాత్వికమైనదని చెప్పబడుతుంది అంటున్నాడు పరమాత్మ. అంటే మానవుడికి సర్వ బలాలలో శ్రేష్టమైంది ఏమిటాయా అంటే బుద్ధి బలం. ఎందుకని? బుద్ధికి విచక్షణ ఉంటుంది, పరిశీలన ఉంటుంది, వర్గీకరణ ఉంటుంది, ధృవీకరణ, పరిగణన, విచారణ, ఈ లక్షణాలన్నీ బుద్ధికి ఉంటాయి. వీటిల్లో విచక్షణ పటిమ చాలా గొప్పది. అట్లాగే పవిత్రమైనటువంటి బుద్ధే పవిత్రమైన ఆలోచనలు చేయగలుగుతుంది. అటువంటి సమగ్ర బుద్ధి కార్యాకార్య నిర్ణయం చేయగలుగుతుంది. మానవుడు ఏ ఏ సందర్భాలలో, ఏ ఏ సన్నివేశాలలో, ఏ ఏ కర్మలను ఆచరించాలో నిర్ణయించేది ఎవరు అంటే సాత్విక బుద్ధి. బుద్ధి గనక సాత్వికంగా లేకపోతే భ్రమతో కూడినటువంటి కార్యాకార్య విచారణ చేయలేడు. అట్లాగే భయం, అభయం, ఈ రెండింటినీ కూడా గుర్తించేది సాత్విక బుద్ధి. సాత్విక బుద్ధి కలిగిన వాడు మహోద్దీపితమైనటువంటి వనితా విలాసాలకి, క్షుద్రమైనటువంటి ఇంద్రియ భోగాలకి, విలాసాలకి భయపడతాడు. జపం, తపస్సు, ధ్యానం వీటి పట్ల అభయాన్ని పొందుతాడు. కుశాగ్ర బుద్ధి లేక వాడికి జపతప ధ్యానాదులు మహాభయంకరంగా గోచరిస్తాయి. బంధమోక్షాలను గుర్తించేది సాత్విక బుద్ధి. మమకారం అనేది బంధనం, నిర్మలత్వం అనేది బంధరాహిత్యం, అహంకార రాహిత్యం మోక్షం. ఈ విధంగా పైన వివరించినటువంటి 4 లక్షణాల యొక్క విచక్షణ పటిమ ఏదైతే ఉందో అది సాత్విక బుద్ధి. అటువంటి సాత్విక బుద్ధిని అలవరుచుకోవాలి అని భగవంతుడు చెప్తున్నాడు. పరమాత్మ రాజసికమైన బుద్ధి ఎట్లా ఉంటుందో చెప్తున్నాడు. ఇప్పుడు ఎవడి యొక్క బుద్ధి ధర్మం అధర్మం గుర్తింపలేదో, కావ్యాలను నిర్ణయింపలేదో, అంటే కార్యం అకార్యం, ఇక్కడ కార్యం అకార్యం ఈ రెండింటినీ నిర్ణయింపలేదో అటువంటి వాడి బుద్ధి రాజసికమైనది అంటున్నాడు. అంటే ఈ రాజసిక బుద్ధి విపరీతంగా ఉంటుంది. ధర్మ ప్రవృత్తి అధర్మ ప్రవృత్తిగా కనిపిస్తుంది వీడికి. ఇటువంటి వాడికి అధర్మాచరణం ఏదైతే ఉందో అది ధర్మంగా కనపడుతుంది. విద్యుక్తమైనటువంటి కర్తవ్యాల పట్ల శ్రద్ధ ఉండదు.
అనవసరమైనటువంటి పనుల్లో మనసు లగ్నం అవుతుంది. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడు, గొప్పతనం కోసం బాగా డబ్బున్న వాళ్ళకి విందులు వినోదాలు పెడతాడు. చలితో బాధపడేవాడికి వస్త్రం ఇవ్వడు, ధనవంతుల వాళ్ళ అయినటువంటి వాళ్ళకి పట్టు పీతాంబరాలు సమర్పిస్తాడు. ఇది రాజసిక బుద్ధి కలిగిన వాడి ప్రవర్తన. ఇక తామసిక బుద్ధి ఎట్లా ఉంటుంది అంటున్నాడు. ఏ బుద్ధి అయితే అజ్ఞాన అంధకారంతో కూడి ఉండి ధర్మకార్యాన్ని అధర్మమని తలుచుకుంటూ ఉంటుందో, అంతేకాకుండా సర్వ విషయాలలోనూ విపరీత భావాన్నే కలిగిస్తుందో అటువంటి బుద్ధి తామసిక బుద్ధి. ఈ తామసిక బుద్ధి నింజమైంది. అసలు ఇది వాస్తవంగా బుద్ధే కాదు, ఇది దురభ్యాసాల పుట్ట. అటువంటి మూఢుడు అధర్మాన్ని ధర్మం అని వాదిస్తాడు, ధర్మాన్ని అధర్మాన్ని చెబుతుంటాడు. అతడి బుద్ధి మోహపరవశమై కావడం వల్ల వాస్తవ తత్వం వాడికి అర్థం అవదు. అంధకారబంధురమైనటువంటి మౌఢ్యం ఆవరించి ఉన్న కారణం వల్ల సమస్తం కూడా ఇటువంటి వాడికి విపరీతంగా గోచరిస్తుంది. ఇట్లాంటి వాడు నిరంతరం దుఃఖంలో మునిగి ఉంటాడు. అంతేకాదు, తన వద్ద ఉన్న వాళ్ళకందరికీ దుఃఖాన్ని మిగిలిస్తాడు. తాను దుఃఖపడితే పర్వాలా, తన చుట్టూ ఉన్నవాడు, తన బంధుమిత్రులు వీళ్ళందరికీ దుఃఖమే కలిగిస్తాడు వాడు. ఆ తర్వాత భగవానుడు ధృతి యొక్క 3 భేదాలను చెబుతున్నాడు. ధృతి అంటే పాజిటివ్ యాటిట్యూడ్, అంటే సకారాత్మకమైనటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అది. మొట్టమొదట సాత్వికమైనటువంటి ధృతి, ధైర్యం ఎట్లా ఉంటుందో చెప్తున్నాడు. ఎవడు తన మనస్సు యొక్క, ప్రాణాల యొక్క, ఇంద్రియాల యొక్క వివిధములైనటువంటి వ్యాపారాలని నిరంతరం నిశ్చల యోగం చేత చక్కగా నియమించి నిగ్రహించగలుగుతున్నాడో అటువంటి వాడి యొక్క ధైర్యం అంటే ధృతి, సాత్విక ధైర్యం అని చెప్పబడింది అంటున్నాడు. సంస్కృతంలో ధృతి అనేటువంటి శబ్దం గంభీరమైనటువంటి భావనతో వ్యవహరించబడుతుంది. ధైర్యం, స్థిరత్వం, మనోనిగ్రహం, ప్రతిభ, వీటన్నిటి యొక్క రూపం ఏదైతే ఉందో అది ధృతి. ఈ ధృతి మహాపురుషుడి యొక్క లక్షణం. ఎన్ని కష్టాలు అపజయాలు కలిగినా తాను నిర్ణయించుకున్నటువంటి సాత్వికమైన పారమార్థికమైనటువంటి కార్యక్రమాల నిర్వహణ కోసం సర్వశక్తులను కేంద్రీకరించి కృషి చేస్తూ ఉండటమే ధృతి. కాబట్టి ఇది యోగంతో కూడింది అని భగవంతుడు చెబుతున్నాడు. ఆంజనేయ స్వామి కూడా శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని చూచి ఆయన కూడా ధృతి కలిగింది. ఆయనలో ధృతి అనే గుణం ఉండటం వల్ల అవలీలగా దాన్ని దాటగలిగాడు. ఇటువంటి సాత్వికమైనటువంటి ధృతి కలిగిన వాళ్ళు ప్రపంచాన్ని ఉర్రూతలోకించగలుగుతారు. ఇంద్రియ ప్రలోభాలకు గాని, ధర్మ విరుద్ధమైనటువంటి కార్యాచరణకు గాని సంబంధించింది కాదు ఏది ఈ సాత్విక ధృతి. దైవ సంబంధమైనటువంటి మహా తపస్సు యొక్క ఫలితంగా సిద్ధించినటువంటి వరప్రసాదం ఇది. ఇక రాజసిక ధృతి అంటే ఏంటో చెప్తున్నాడు పరమాత్మ తర్వాత శ్లోకంలో. యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యాధారయ తేర్జున ప్రసంగేణ ఫలకాంక్షి ధృతి సా పార్థ రాజసి. అర్జున, ధర్మార్థ కామాల యందు ఉన్నటువంటి ఆశ వల్ల ఫలాపేక్షతోటి ఆచరించే వివిధ పనుల యందు పురుషుడు ధరించేటటువంటి ధైర్యం ఏదైతే ఉందో దానిని రాజసికం అంటారు. రాజసిక ధైర్యం అంటే ఇక్కడ రాజసిక ధృతి కేవలం ధర్మార్థ కామాలకు మాత్రమే సంబంధించింది.
ఆధ్యాత్మిక ఉన్నతిలో ఇటువంటి వాడికి సంబంధం ఉండదు. ధనం సంపాదించటం, భోగాలు అనుభవించటం, ఇటువంటివే వీడి యొక్క వాంఛలు, చింత. కర్మఫలం కోసం తాపత్రయం పొందేటటువంటి వాడి యొక్క కార్యనిర్వహణ శక్తి కేవలం రాజసిక ధృతి మాత్రమే. అటువంటి వాడి ధైర్యం, శక్తియుక్తులు కేవలం తాత్కాలికమైనటువంటి, క్షణికమైనటువంటి భోగాలను కలిగించే కార్యాచరణకి మాత్రమే ఉపయోగిస్తాడు. ఇది ఇక తామసిక ధైర్యం ఎట్లా ఉంటుందో చెప్తున్నాడు పరమాత్మ. ఎవడు నిద్ర, భయం, శోకం, మోహం, విషాదం విడిచిపెట్టలేక మదోన్మత్తుడై దుర్బుద్ధి కలిగిన వాడై వ్యవహరిస్తూ ఉంటాడో అటువంటి వాడి యొక్క ధైర్యాన్ని తామసిక ధైర్యం అంటారు. ఈ తామసిక ధైర్యం నికృష్టమైంది. ఈనాడు లోకంలో, ఈ కలియుగంలో ఇటువంటి వర్గమే ఎక్కువగా కనిపిస్తారు. భయం వీళ్ళ యొక్క స్వభావం. భవిష్యత్తులో ఏ రీతిగా ఉంటుందో అనేటువంటి ఆలోచనతోటి వీళ్ళు నిరంతరము వేదన పడుతుంటారు. మరణ భయం, రోగ భయం క్షణక్షణం వీళ్ళని వేధిస్తుంటుంది. తాను తలిచినటువంటి రీతిగా ఫలితం రాకపోతే కలిగేటటువంటి మానసిక బాధ ఉందే, ఆ శోకం అది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. మూఢత్వంతో కూడినటువంటి పొగరుబోత్తనం, మతం, ఈ 5 దుర్లక్షణాలు ఎవడుకుంటాయో వాడు దుర్మేధ అని భగవంతుడు చెప్పాడు. చూశారా? ఇటువంటి వాడు తామసిక ధృతి కలిగిన వాడు అవుతాడు. దుర్మేధ అంటారు వాడిని. ఆ తర్వాత శ్లోకంలో సుఖము యొక్క స్వరూపం చెబుతున్నాడు పరమాత్మ. సుఖస్వరూపం కూడా 3 విధాలుగా ఉంటుంది అంటున్నాడు. ఏ సుఖం అయితే అభ్యాసం వల్ల పొందుతున్నాడో దుఃఖాన్ని పోగొట్టేదై ప్రారంభంలో కొంచెం కష్టంగా కనిపించినా చివరికి పరమానందదాయకంగా ఉంటుందో, తన మనస్సు యొక్క నిర్మలత్వం చేత కలిగేటువంటి అటువంటి సుఖం ఏదైతే ఉందో అది సాత్వికమైంది అంటున్నాడు. అంటే ఇక్కడ సాత్విక సుఖం గురించి చెప్తున్నాడు పరమాత్మ. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి సుఖంగా ఉండాలని కోరుకుంటాడు ఇటువంటి వాడు. అయితే ఇది అంత తేలిక కాదు. అభ్యాసం వల్ల మాత్రమే ఇలాంటి గుణం లభిస్తుంది. అంటే నిరంతర సాధనం వల్ల కలుగుతుందే గాని సోమరితనం వల్ల మాత్రం లభించదు. ప్రారంభంలో జపం చేయటం కానీ, తపస్సు చేయటం కానీ, ధ్యానం చేయటం కానీ కొంచెం కష్టంగా ఉంటాయి. కానీ సాధకుడు దీక్షతో వాటిని ఆచరించటం వల్ల చివరికి పరమసుఖం లభిస్తుంది. మందు చేదుగా ఉంటుంది. ఉదాహరణకు పారాసెటమాల్, జ్వరం తగ్గాలి, వేసుకోవాలి. అది చేదుగా ఉందని మానుకోవడానికి లేదుగా. అది చేదుగా ఉన్నా కూడా దాన్ని మింగితే అది కష్టమే మింగటానికి. అయినా కూడా దాన్ని మింగటం వల్ల వాడికి చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. అట్లాగే వాస్తవ సుఖప్రదాయకమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలు కూడా ప్రారంభంలో కొంచెం కష్టంగా కనిపిస్తాయి. ఎందుకని? శరీరం సుఖానికి అలవాటు పడి ఉంటుంది. దాన్ని కష్టపెడితే అది ఒప్పుకోదు ముందు. అక్కడ దాకెందుకు? వాకింగ్ 2 రోజులు చేయంగానే కాళ్ళు నొప్పులు వస్తాయి. వెంటనే వద్దులే, పడుకో అంటుంటుంది బాడీ. దాని మాట విని పడుకున్నామా ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాం. నోరుమొయ్యి అని మనం లేచి వెళుతూ ఉంటే 10 రోజులు 15 రోజులు అయిన తర్వాత నీ శరీరం నిన్నే లేపుతుంది. లే, వాకింగ్కి పదా అంటుంది.
ఎందుకని? దానికి అలవాటు పడుతుంది. దాన్నే హ్యాబిట్యుయేషన్ అంటారు ఇంగ్లీష్లో. అదేవిధంగా యమనియమాల సాధన కూడా ప్రారంభంలో కష్టంగా ఉంటుంది. శారీరకమైన, వాచికమైన, మానసికమైనటువంటి తపస్సులు చేయటం మొదట్లో కష్టం కావచ్చు, కానీ చివరికి ఇవి సాధనకి అమృతత్వాన్ని, సాధన చేసేవాడికి అమృతత్వాన్ని ప్రసాదిస్తాయి. ఆత్మబుద్ధి ప్రసాదజం అని చెప్పారు కదా. అంటే నిర్మలమైనటువంటి బుద్ధే ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది. ఒక బండరాయి శిల్పి చేతిలో పడి ఒక దేవతా విగ్రహంగా రూపొంది పూజలు అందుకుంటాడు. అలా అందుకోవాలంటే ఆ శిల్పి చేత ఎన్నో ఉలిదెబ్బలు తినాలి. అదేవిధంగా బంగారం ఆభరణంగా రూపొందాలంటే నిప్పుల్లో కాల్చాలి, కొలివిలో దాన్ని సుత్తితో కొట్టాలి. ఎన్నో చేస్తే చివరికి అది ఒక ఆభరణమై భగవంతుడి యొక్క గళసీమలోనో ఒక మనిషి యొక్క గళసీమలోనో అలంకరింపబడుతుంది. ఇక రాజసికమైన సుఖం ఎట్లా ఉంటుందో చెప్తున్నాడు పరమాత్మ. విషయేంద్రియాల యొక్క సంయోగ సంబంధాల వల్ల ఏ సుఖం ప్రారంభ దశలో తాత్కాలికంగా ఆనందంగా ఉన్నట్లు కనిపించి చిట్ట చివరికి విషపానంలాగా దుఃఖభూయిష్టం అవుతుందో అటువంటి సుఖం రాజసికమైంది అంటున్నాడు. అంటే ఈ రాజసిక సుఖం దుఃఖభూయిష్టంగా ఉంటుంది. అంటే ఇంద్రియాల సంయోగం వల్ల లభించేటటువంటి రాజసిక సుఖం కేవలం తాత్కాలికం, క్షణికం. దీంట్లో కొంచెం సుఖం ఉన్నా కూడా వెంటనే కొండంత దుఃఖం వచ్చి పడుతుంది. కాబట్టి ఇటువంటి వస్తు సంయోగ జనన మరణ వ్యాధి ఇటువంటివన్నీ కూడా ఇట్లాంటివి. సంయోగం అనేది సర్వదుఖాలకి కారణమవుతుంది. ఇది మరణ సదృశ్యమైంది. కాబట్టి ఇటువంటి విషయ సుఖాన్ని ఎవరు కూడా వాంఛించకూడదు అంటున్నాడు. ఇక తామసిక సుఖం గురించి చెబుతున్నాడు. ఏ సుఖమైతే ప్రారంభంలో చివరలో కూడా భ్రాంతిజనకమై నిద్ర, ఆలస్యాన్ని, ప్రమాదాన్ని కలిగిస్తుందో అటువంటి సుఖం తామసిక సుఖం. ఇది అత్యంత నీచమైంది. దీనివల్ల ఆది మధ్యాంతరాల్లో దుఃఖమే కలుగుతుంది. ఉదాహరణకి మద్యపానం, వ్యభిచారం, దుష్టాహార సేవనం ఇవన్నీ ప్రారంభంలో కానీ, మధ్యలో కానీ, పర్యవసానాల్లో కానీ పరమ దుఃఖాన్నే కలిగిస్తాయి. అంటే మానవ జీవిత లక్ష్యాలను మరుగుపరుస్తాయి, వాడికి మోహం కలిగిస్తాయి. అటువంటి సుఖం నిద్ర, ఆలస్యం, ప్రమాదాలను కలిగించి మానవుణ్ణి సర్వనాశనం చేస్తాయి. ఇక 42వ శ్లోకానికి వెళదాం. శమోదమస్తపశ్చౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం. ఈ శ్లోకంలో బ్రాహ్మణ ధర్మాలు చెబుతున్నాడు పరమాత్మ. అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, తపస్సు చేయడం, శుచిగా ఉండడం, సహనంతో ఉండడం, రుజువర్తనతో ఉండడం, శాస్త్రజ్ఞానాన్ని పొంది ఉండడం, అనుభవ జ్ఞానం కలిగి ఉండడం, ఆస్తిక్య భావం, ఇవన్నీ కూడా బ్రాహ్మణ ధర్మాలు. శమం అంటే అంతరింద్రియ నిగ్రహం. కర్మేంద్రియాలు విషయ వస్తు సంయోగాన్ని చెందడానికి
అవకాశం లేకపోయినా మనస్సు మాత్రం వాటితో సంగమించవచ్చు. కాబట్టి మనోనిగ్రహం అనేది అత్యంత ఆవశ్యకం. ఇక దమం, బాహ్యేంద్రియ నిగ్రహం. దమం అంటే ఇంద్రియాలు బయట ప్రపంచంలో ఉన్నటువంటి సన్నివేశాలని మనస్సుకు అందించే ద్వారాలు వంటివి. వాటిని బంధించడమే దమం. ఈ రెండు శమం, దమం. ఇక తపస్సు, శారీరకమైన, వాచకమైన, మానసికమైన తపస్సుల గురించి 17వ అధ్యాయంలో 14, 15, 16 శ్లోకాల్లో చెప్పారు పరమాత్మ. ఒక్కసారి అక్కడ మనం చూసుకోవచ్చు. ఇక శౌచం అంటే బాహ్య అభ్యంతర శుచి. దీన్ని గురించి కూడా 13వ అధ్యాయంలో 8వ శ్లోకంలో, 17లో 14వ శ్లోకంలో వ్యాఖ్యానించారు. ఇక క్షాంతి అంటే సహనభావం, పరమశత్రువును కూడా క్షమించే స్వభావం. ఇది కూడా 13వ అధ్యాయంలో 8వ శ్లోకంలో చెప్పారు. ఇక ఆర్జవం అంటే రుజు ప్రవర్తన. ఇది 13లో 8వ అధ్యాయం, 13వ అధ్యాయంలో 14వ శ్లోకం. ఇక జ్ఞానం, శాస్త్ర జ్ఞానం బాగా కలిగి ఉండాలి బ్రాహ్మణుడు. అంటే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, ఈ విషయాలన్నీ కూడా సంపూర్ణంగా తెలిసి ఉండాలి. ఇక 8వది విజ్ఞానం. విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం. శాస్త్రంలో విషయాలను తెలుసుకోవటమే కాకుండా వాటిని నిత్య దైనందిన జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోగలగాలి. అది. ఇక ఆస్తిక్యం అంటే గురువాక్యాల యందు, వేదముల యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ 9 గుణరత్నాలతో కూడినటువంటి మహాపురుషుడు బ్రాహ్మణుడు. అటువంటి గుణాలు లేకపోతే బ్రాహ్మణ కులంలో ఉన్నా కూడా అతడు బ్రాహ్మణుడు అనిపించుకోడు. అంటే జన్మ వల్ల మాత్రమే బ్రాహ్మణత్వం రాదు అంటున్నాడు పరమాత్మ. ఇక క్షత్రియ ధర్మాలు చెబుతున్నాడు. శౌర్యం, పరాక్రమం, ధైర్యం, సామర్థ్యం, యుద్ధంలో వెనక్కి తిరిగిపోకుండా ఉండటం, దాతృత్వం కలిగి ఉండటం, దైవ చింతన, ఇవన్నీ కూడా క్షత్రియ ధర్మాలు. శౌర్యం అంటే ఏమిటి? పరాక్రమవంతుడుగా ఉండటం, బలవంతుడుగా ఉండటం, జీవితంలో కలిగే సన్నివేశాలను ఎదిరించి నిలవగలిగినటువంటి ప్రతిభ ఏదైతే ఉందో అది శౌర్యం. తేజం అంటే మానసిక శక్తి కేవలం శారీరక శక్తి మాత్రమే చాలదు. అంటే మానసిక శక్తి కూడా శరీర బలానికి తోడు ఉండాలి. అందుకని వివేకానందుల వారు ఏమంటారు? ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటాడు. 3వది ధృతి అంటే మహాధైర్యం. ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా నిరుత్సాహపడకుండా సాహసంతో కూడినటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో అది ధృతి. ఇక దాక్ష్యం. ధృతి, దాక్ష్యం ఈ రెండు ఆంజనేయ స్వామికి ఉన్నాయి అని మనకి సుందరకాండలో మొదటి సర్గలోనే చెబుతాడు. ధృతి, దృష్టి, దాక్ష్యం. దాక్ష్యం అంటే ఏంటి? నిరంతరము అప్రమత్తుడుగా ఉండాలి. ఏ క్షణంలో చేయవలసిన పని ఆ క్షణంలో నిర్ణయించి చేయగలిగే శక్తి ఏదైతే ఉందో అది దాక్ష్యం. అంటే దక్షత, సామర్థ్యం. ఇక పలాయనం. యుద్ధంలో శత్రువులను చూసి పారిపోకుండా ఎదిరించి పోరాడటమే క్షత్రియ ధర్మం. దానం. దానం వల్ల త్యాగశీలత వస్తుంది, మానవుడి యొక్క విశిష్టత పెరుగుతుంది. ఇది క్షత్రియుడికి ప్రధానమైన లక్షణాలు. ఇక ఈశ్వర భావం. క్షత్రియుడు పూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. తన యందు ఉన్నటువంటి పూర్ణ విశ్వాసం వల్ల తన ప్రజల యందు విశ్వాసం కలిగిస్తుంది. అంటే ఈశ్వరుడి యొక్క అంశతో దీపించేవాడే ఉత్తమ క్షత్రియుడు. అందుకనే నా విష్ణు పృథ్వీపతి అని వేదం చెప్పింది. విష్ణువు యొక్క అంశ లేకపోతే రాజు కాలేడని.
అంటే సార్వభౌమత్వం అనేది అతని యొక్క విశిష్ట లక్షణం. పరిపాలనా దక్షత, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, దైవ చింతన, ఇవన్నీ కూడా ఉత్తమ క్షత్రియుడికి ఉండాల్సినటువంటి విలక్షణమైన లక్షణాలు. ఇక శూద్రుల యొక్క లక్షణాలు చెబుతున్నాడు. వ్యవసాయం, గోసంపదని రక్షించటం, వ్యాపారం, ఇవి వైశ్య ధర్మాలైతే సేవ, శుశ్రూష ఈ రెండూ శూద్రుల యొక్క స్వభావ కర్తవ్యంగా ఉంది అంటున్నాడు పరమాత్మ. ఈ శ్లోకంలో వైశ్యులు, శూద్రులు వాళ్ళిద్దరి యొక్క స్వభావాలు చెప్తున్నాడు. వ్యవసాయం చేయటం, గోవులను రక్షించటం, వర్తక వ్యాపార సరళి, ఇవన్నీ కూడా వైశ్యుడికి వాడి యందలి చిత్త సంస్కారాన్ని బట్టి వాడికి అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా పరిచర్యాత్మకమైనటువంటి స్వభావం అంటే సేవాభావం శూద్రుడి యొక్క చిత్తవృత్తిని అనుసరించి కలుగుతాయి. ఇటువంటి కర్మాచరణాలలో తరతమ భేదాలు గాని, నీచమైనటువంటి ఉన్నతమైనటువంటి భావాలు గాని పరమాత్మ చెప్పటల్లా. అన్ని వృత్తులు సమానమే. సర్వకర్మలు కూడా దైవార్పితమైనటువంటి సేవా కార్యాలే. ఈ విషయం తర్వాత శ్లోకాల్లో భగవంతుడు చెబుతాడు. మానవుడు తనకి సంబంధించినటువంటి జాతి ధర్మాలని చక్కగా వివరించటం వల్ల ఏ రీతిగా తమ జీవిత పరమ లక్ష్యాన్ని పొందుతున్నాడో దానిని కూడా చెప్తున్నాడు పరమాత్మ. అంటే ఈ శ్లోకంలో సర్వధర్మ అనుష్ఠానం యొక్క గొప్పతనం చెప్పాడు. అంటే మానవుడు తన యొక్క స్వభావజనితమైనటువంటి కర్మలే ఆచరించాలి. ఆ కర్మను కూడా హృదయపూర్వకంగా భక్తిభావంతో ఆచరించాలి. దాన్ని తన సహజ కర్మగా, దేవతారాధనగా భావించాలి. ఇలా చేయటం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి వల్ల జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అనేది మోక్షానికి కారణమవుతుంది. ఏ భగవాను నుండి చరాచరాత్మకమైనటువంటి సృష్టి అంతా కూడా కలుగుతూ ఉన్నదో, ఏ భగవానుడి యొక్క దివ్య శక్తి వల్ల ఈ అనంత విశ్వమంతా కూడా వెలుగొందుతూ ఉందో అటువంటి పరబ్రహ్మని మానవుడు తన యొక్క స్వధర్మాచరణం ద్వారా అర్చన చేసి పొందగలుగుతున్నాడు అని పరమాత్మ చెబుతున్నాడు. ఈ విశాల ప్రపంచమంతా కూడా భగవన్మయం. భగవంతుడి నుండే సకల చరాచరమైన సృష్టిజాలం అంతా వ్యక్తమైంది. అటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి పరమాత్మ పువ్వుల చేతనో అక్షతల చేతనో మాత్రమే పూజింపదగినవాడు కాదు. మానవులు తమ యొక్క సహజమైనటువంటి స్వభావ గుణ కర్మాచరణాల చేత భగవంతుణ్ణి ఆరాధించవచ్చు. అటువంటి కర్మలే పూజా పుష్పాలు. ఈ విధంగా ఆచరించబడే కార్యకలాపాలు అనేటువంటి పుష్పాల వల్ల భగవంతుణ్ణి ప్రీతిపూర్వకంగా అర్చించేవాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ విధంగా మనఃపూర్వకంగా ఆచరించబడేటటువంటి తన యొక్క కులోచితమైన, వర్ణోచితమైనటువంటి, సహజమైనటువంటి విద్యుక్త ధర్మాలని శ్రద్ధావంతుడై ఆచరించవలసినటువంటి అవసరాన్ని గురించి గీతాచార్యుడు ఇంకా హెచ్చరిస్తున్నాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాసనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అర్జున, బాగా ఆచరించబడినటువంటి పరధర్మం కంటే దోషభూయిష్టంగా ఉన్నా కూడా స్వధర్మమే మేలు. తన స్వకీయమైనటువంటి కర్మలను ఆచరించేవాడికి ఎటువంటి పాపాలు అంటవు అంటున్నాడు పరమాత్మ. ఈ అధ్యాయం అంతా కూడా గీతామృత సార ప్రపూర్ణంగా ఉంటుంది.
గత అధ్యాయాలలో చెప్పబడినటువంటి భావాల యొక్క సారాంశం అంతా కూడా మళ్ళీ ఇక్కడ క్లుప్తంగా చెప్పాడు పరమాత్మ. స్వధర్మాచరణం అనేది గీత యొక్క ముఖ్య సిద్ధాంతం. అటువంటి సిద్ధాంతాన్ని గురించి అనేక పర్యాయాలు కృష్ణ భగవానుడు పార్థుడికి ప్రబోధం చేశాడు. సహజంగా స్వధర్మం అనేది ఏదో గుణరహితంగా ఉందని అవివేకం వల్ల మానవుడు భావిస్తాడు. వాస్తవంగా స్వధర్మం అనేది గుణ సంయుతమే. అజ్ఞానం వల్ల మానవుడు ఆ విధంగా భావిస్తాడు. అటువంటి తెలివి తక్కువ ఆలోచన చేసి స్వధర్మాన్ని ఎన్నడూ కూడా వదిలిపెట్టకూడదు. గుణవంతంగా తనకు పరధర్మం అజ్ఞానం వల్ల గోచరించవచ్చు. అంత మాత్రం వల్ల తన యొక్క సహజ స్వభావ ప్రయుక్తమైనటువంటి స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మాన్ని ఆశ్రయించడం అనేది అవివేకవంతమైనటువంటి పని అని గీతాచార్యుడు నొక్కి వక్కాణించాడు. మళ్ళీ ఇక్కడ ఇంకా ఏం చెప్పాడు? స్వధర్మ నిర్వహణ వల్ల సర్వపాపాలు హరింపబడతాయి. అలాగే చిత్తశుద్ధికి హేతు అవుతుంది. పరధర్మాన్ని ఆచరించడం వల్ల నూతనమైనటువంటి బంధనాలు సంస్కారాలు చిత్తంలో ప్రవేశిస్తాయి. దానివల్ల చిత్తక్షోభ కలుగుతుంది. కాబట్టి స్వధర్మం మాత్రమే ఆత్మజ్ఞాన ప్రాప్తికి సాధనమవుతుంది అని సాధకులు గ్రహించాలి అని పరమాత్మ నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు. ఇంకా పరమాత్మ చెప్పే మాటలు విందాం. అర్జున, దోషయుక్తంగా ఉన్నా కూడా తన యొక్క కులాచార ప్రయుక్తమైనటువంటి ధర్మాచరణాన్ని మాత్రం మానుకోకూడదు. అగ్నిహోత్రం ఏ విధంగా పొగచేత కప్పబడి ఉన్నట్లుగా సమస్త కర్మలు కూడా కొద్దో గొప్ప దోషం చేత కూడి ఉంటాయి. అంత మాత్రాన వాటిని విడిచిపెట్టకూడదు. వాస్తవానికి త్రిగుణాలు కూడా దోషాలేగా. ఇక దోషం లేనటువంటి కర్మ ఎక్కడి నుంచి వస్తుంది? ఇటువంటి సందర్భంలో స్వధర్మ కర్మను విడిచిపెట్టి పరధర్మ కర్మకు పరుగులు ఎత్తడం అవివేకమే కదా. పొగ లేకపోతే అగ్నిహోత్రం మండనట్టుగా కొద్దో గొప్ప దోషం లేకుండా ఎటువంటి కర్మ కూడా ఉండదు. లక్షల కొద్దీ ధనం ఖర్చు పెట్టి మంచి ఋత్విక్కులతోటి విశేషమైనటువంటి దాన ధర్మాలతోటి ఎన్ని మహాయజ్ఞాలు చేసినా కూడా వాటిలో కూడా అనివార్యమైనటువంటి కొన్ని స్వల్ప దోషాలు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి. స్వరలోపమో మంత్రలోపమో తంత్రలోపమో భావలోపమో ఏదో ఒకటి కలగచ్చు. కాబట్టి ఏం చేయమంటున్నాడు పరమాత్మ ఇక్కడ? అటువంటి దోషాల నివారణ కోసం కర్తృత్వ అహంకారాన్ని విడిచిపెట్టమంటున్నాడు. అలాగే కర్మఫల త్యాగం చేయమంటున్నాడు. ఇంకా ఏం చెప్పాడు? ఈశ్వరార్పణ భావంతో కర్మలు చెయ్యి అని కృష్ణుడు చెబుతున్నాడు. అంతేగాని స్వధర్మాన్ని ఎన్నటికీ విడిచిపెట్టద్దు అని మళ్ళా హెచ్చరిస్తున్నాడు పరమాత్మ. అర్జున, ఎవడు ఆసక్తి లేనటువంటి చిత్త ప్రవృత్తి కలిగి ఉంటాడో, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నాడో, సకల వాంఛా రహితుడై ఉన్నాడో అటువంటి వాడు నిష్కామమైనటువంటి కర్మానుష్ఠానం వల్ల మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతాడు అంటున్నాడు పరమాత్మ. ఇక్కడ మోహం వల్ల అర్జునుడు సన్యాసం స్వీకరించాలి అనుకున్నాడు. అందుకనే ధనుర్బాణాల కింద పారేశాడు. ఇక్కడ సన్యాసం అంటే చేయవలసినటువంటి కర్తవ్య కర్మను విడిచిపెట్టడమే కాదు, బంధుప్రేమ చేత తన స్వధర్మాన్ని విడిచిపెట్టడమే అంత కూడా కాదు. మరి ఏమిటి సన్యాసం అంటే? ఆసక్తి లేనటువంటి బుద్ధి, ఆత్మనిగ్రహం, వాంఛారాహిత్యం, ఈ మూడు గుణాలు ఉంటేనే నైష్కర్మ సిద్ధి అంటే యాక్షన్లెస్ స్థితి లభిస్తుంది. అంతేగాని చేయవలసినటువంటి కర్మకాండాన్ని విడిచిపెట్టడం మాత్రం కాదు.
అనాసక్తి అంటే ఏంటి? వాస్తవంగా కర్మలో ఎటువంటి దోషం ఉండదు, కానీ దానిలో గల ఆసక్తి భావం వల్ల అది దోషభూయిష్టం అవుతుంది. కాబట్టి ఆసక్తి లేకుండా కర్మను ఆచరించాలి. ఇక జితాత్మ అన్నాడు, అంటే మనోనిగ్రహం. మనస్సు, ఇంద్రియాలు స్వేచ్ఛగా చరించడం వల్ల సర్వ దుఃఖాలు కలుగుతాయి. చిత్తం యొక్క స్వాధీనం వల్ల చిత్తశాంతి, నైర్మల్యత్వం, ప్రసన్నత కలుగుతాయి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.